హాయ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025లో వరుసగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎంత గొప్ప ఆటగాడైనప్పటికీ చివరి 2 ఓవర్లలో ఒక పని చేయలేకపోయాడని విమర్శించాడు. గత 5 ఏళ్లలో సీఎస్కే 180 పరుగుల ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరి 2 ఓవర్లలో 39 పరుగులు చేస్తే సీఎస్కే గెలిచే అవకాశం ఉండేది. క్రీజ్లో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రవీంద్ర జడేజా అలానే ఎంఎస్ ధోని ఉన్నారు. ధోని సిక్సర్లు బాది విజయం సాధిస్తారని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ 19వ ఓవర్లలో సీఎస్కే 19 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో 20 పరుగులు చేస్తే సీఎస్కే గెలుస్తుండే. కానీ చివరి ఓవర్ తొలి బంతికే ధోని అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లలో సీఎస్కే కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, ధోని ఇంతకుముందు ఎన్నిసార్లు ఒక ఓవర్లలో 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు? 2 ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టమైన పని. క్రీజ్లో ఎంతటి పెద్ద ప్లేయర్ ఉన్నా అది చేయడం అలా కష్టం. ఏదో 1-2 సందర్భాల్లోనే ఇలాంటి జరుగుతుంటాయి. ధోని ఒకప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్లో 24 నుంచి 25 పరుగులు చేసినట్లు గుర్తు. మరోసారి ధర్మశాలలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో 19 లేదా 20 పరుగులు చేశాడు. అలాంటివి 1 లేదా 2 మ్యాచ్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఇటీవల అలాంటివేమీ జరిగినట్లు గుర్తులేవు. గత 5 ఏళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య ఛేదనలో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 160 పరుగుల్లోపే ఉన్న టార్గెట్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. ఆర్సీబీతో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా రాజస్థాన్ జట్టుపై 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.